హాయ్ అండి అందరికీ. ఇవాళ నా మార్నింగ్ అయితే అలారంతో కాకుండా మా మామ్ కాల్తో స్టార్ట్ అయిపోయింది. మా మామ్ డాడ్ వాళ్ళైతే వరంగల్లో ఉన్న మా సొంతూరికి వచ్చేశారు. ఇంకా ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉన్నారు. నానమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, చెల్లెళ్ళు ఇలా అందరూ ఒకే చోట ఉండడం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీల్ కూడా వచ్చేసింది. ఇంకా మా మామ్తో స్టార్ట్ అయిన కాల్ పిన్ని, చెల్లెళ్ళు, బాబాయ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ సేమ్ క్వశ్చన్స్. ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు, బాగా తింటున్నావా, బక్కగా అవుతున్నావు, ఇవే క్వశ్చన్స్. వాటికి ఆన్సర్స్ చెప్పి 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 నాకు అలవాటైపోయింది అనుకోండి. నేనైతే వాళ్ళందరితో ఇలా మాట్లాడక ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ దాటిపోయింది. యూజువల్గా కాల్ చేస్తూనే ఉంటా, బట్ అందరూ ఒకే చోట ఉండి ఇలా మాట్లాడడం అయితే ఇంకా చాలా రేర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే నేను కాల్ చేసిన ప్రతిసారి బాబాయ్ బయట ఉండడం, లేకపోతే నానమ్మ తాతయ్య వాళ్ళు పొలం దగ్గర ఉండడం, లేదా చెల్లెళ్ళు స్కూల్లో ఉండడం, ఇలా అందరూ ఒకే చోటనైతే ఉండడం చాలా రేర్ అండి. ఇలా అందరితో మాట్లాడేసరికి దాదాపు గంటన్నర దాటిపోయిందండి. ఇంకేముంది, వాళ్ళకి పడుకునే టైం అయిపోయింది, నాకు కూడా షిఫ్ట్ ఉంది కదా అని చెప్పి కాల్ అయితే ఎండ్ చేసేసాను. ఎండ్ చేసిన వెంటనే ఇంకా వంట స్టార్ట్ చేసుకున్నాను. కర్రీ అయ్యేలోపు రైస్ కూడా పెట్టేసుకున్నాం. కర్రీ అండ్ రైస్ అయ్యాక ఎగ్స్ బాయిల్ చేయడానికి టైమర్ ఆన్ చేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళా. వచ్చేసరికి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా నా లంచ్ తినేసి బాక్స్ కూడా పెట్టేసుకున్నాను.